హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఆలు బజ్జీ చేస్తున్నాను అనమాట. ఆలు బజ్జీ క్రిప్సీగా క్రంచీగా చాలా బాగా వచ్చిందనమాట. నేను చేశాను. చాలా సింపుల్, చాలా వెరీ సింపుల్గా చేశాను. ఇప్పుడైతే మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆలు బజ్జీ తయారీ విధానము చూద్దాం. ఇప్పుడు ఆలుని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇలా రౌండ్ షేప్లో కోసుకున్నా ఏం కాదు, కానీ సన్నగా మాత్రం కోసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆలు ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసి ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి శనగపిండి తీసుకోవాలి తగినంత. మనం ఎన్ని ముక్కలు తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు తీసుకున్న తర్వాత దాంట్లో కారము, తర్వాత కొంచెం సాల్టు, తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, వాము వేసుకోవాలి. తినే సోడా కొద్దిగా వేసుకోవాలన్నమాట, చిటికెడంతా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆలులో మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇంకా తగిన క్వాంటిటీ ఈ విధంగా ముక్కలకు సరిపడా పిండి పట్టేలాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనము ఇంకా ఫ్రైకి తగిన ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ముక్కకి సరిపడినట్టు ఇలా మిక్స్ చేసుకుంటూ పిండిని ఇలా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి ఇలాగా. ఇంకా ఫ్రై అయిపోతుంది అనమాట. చాలా సింపుల్, వెరీ సింపుల్గా ఉంది కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇలా చేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుంది కదా, పొంగిందనమాట. ఇంకా ఇలా ఆయిల్లో మునిగి ఇట్లా పొంగి వచ్చేస్తాయి. ఇలా అన్నీ కూడా ఈ విధంగానే తయారు చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. మంచి క్రంచీగా వచ్చింది ఆలు బజ్జీ. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం చేశాను ఇంట్లో. అసలు ఆలు బజ్జీ ఎలా వస్తుంది ఒకసారి ట్రై చేద్దాం అనేసి చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆలు బజ్జీ ఎక్సలెంట్. ఫ్రెండ్స్, నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ నాకు చాలా అవసరం. ప్లీజ్ లైక్